హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ గురించి ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు అందరూ ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన టెలిగ్రామ్ లింక్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లో అయితే వెళ్తారు. అక్కడ జాయిన్ నౌ బటన్ మీద క్లిక్ చేసి ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ పోస్ట్ను అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఈ ఆఫర్ గురించి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఏ విధంగా మీరు చేస్తే ఎంత వస్తుంది అనేది నేను టోటల్ డీటెయిల్గా టెలిగ్రామ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఇంకోటి, మీ మొబైల్ డాటా నుండి మాత్రమే ట్రై చేయండి. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, ఓన్లీ శాంసంగ్ మొబైల్ ఫోన్స్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు శాంసంగ్ యూజర్ కాకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరైతే శాంసంగ్ మొబైల్ యూజ్ చేస్తారో వాళ్ళకు ఈ ఆఫర్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగానే చెప్తున్నాను, ఎవరైతే శాంసంగ్ మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ప్రతి రిఫర్కి మీకు రావడం అయితే జరుగుతుంది. అది ఎంత వస్తుంది అనేది ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి టెలిగ్రామ్లో ఆ పోస్ట్ను అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా వచ్చేస్తుంది. టోటల్ ఎంత వస్తుంది అనేది కూడా నేను టెలిగ్రామ్లో పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే అక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో దానిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లో వెళ్తారు. అక్కడ ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా చూడండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే అక్కడ ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్లే స్టోర్లో వెళ్తారు. అక్కడ నుండి మీరు శాంసంగ్ వ్యాలెట్ అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఓన్లీ శాంసంగ్ మొబైల్ ఫోన్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్కౌట్ అవుతుంది. ముందుగానే చెప్తున్నాను. సింపుల్గా మీరు ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. ప్లే స్టోర్లో వెళ్తారు. అక్కడ నుండి శాంసంగ్ వ్యాలెట్ అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత టర్మ్ అండ్ కండిషన్స్ని ఎల్లో అంటూ పర్మిషన్స్ అనేటివి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇంకోటి రిఫర్ కోడ్ కూడా అడుగుతుంది. రిఫర్ కోడ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. సింపుల్గా మీరు రిఫర్ కోడ్ యూజ్ చేసి సైన్ అప్ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఆ విధంగా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు యాప్ హోమ్ పేజ్లో అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మనకు సేమ్ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏ విధంగా అయితే యూపీఐ ట్రాన్సాక్షన్కి యూజ్ చేస్తారో సేమ్ అదే విధంగా మనకు ఈ శాంసంగ్ వ్యాలెట్ అప్లికేషన్ అదే విధంగా యూజ్ అవుతుంది. సింపుల్గా మీరు మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ టైం ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. కొందరికి ఈ ఆఫర్ అనేది కూడా ఉంది. సైన్ అప్ చేసుకున్నందుకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నందుకు కూడా నేను టెలిగ్రామ్లో చెప్పినట్టు వచ్చేస్తుంది. ఇంకోటి, ఇక్కడ ప్రతి రిఫర్కి కూడా వచ్చేస్తుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఆ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అక్కడ నుండి చెక్ బ్యాలెన్స్ చేయండి. చెక్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఏదైనా ఒక యూపీఐ అనేది తీసుకోండి. లైక్ గూగుల్ పేది కానీ, ఫోన్ పేది కానీ, పేటిఎంది కానీ ఏదైనా ఒక యూపీఐ అనేది తీసుకోండి. లేకపోతే నార్మల్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్కి లేకపోతే యూపీఐకి జస్ట్ ఒక 50 రూపీస్ అనేది సెండ్ మనీ చేయండి శాంసంగ్ వ్యాలెట్ అప్లికేషన్ నుండి. ఆ విధంగా 50 రూపీస్ సెండ్ మనీ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా రిఫర్ చేస్తే వస్తుంది అనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఈ విధంగా ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు అందరు ఏం చేయండి అంటే సింపుల్గా మీరు శాంసంగ్ వ్యాలెట్ అప్లికేషన్లోనే అక్కడ మనకు ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మనకు ప్రమోషన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు రిఫర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఫుల్ డీటెయిల్గా కనిపిస్తుంది. చూడండి, ఈ ఆఫర్ యొక్క టర్మ్ అండ్ కండిషన్స్ అనేది ఒకసారి మీరు చదవండి. సేమ్ అదే ప్యాటర్న్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో మీ మొబైల్ ఫోన్ నుండి కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో అయితే రిఫర్ చేయండి. వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ చేపియండి. ఇక్కడ మీరు అందరు ఏం చేయండి అంటే సింపుల్గా ప్రమోషన్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. రిఫర్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. అక్కడ మీ రిఫర్ కోడ్ అలాగే రిఫర్ లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుండి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో రిఫర్ చేయండి. వాళ్ళు కూడా శాంసంగ్ మొబైల్ ఫోన్ యూజర్స్ ఉండవలసి ఉంటుంది. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో అయితే రిఫర్ చేయండి. రిఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చేశానో వాళ్ళు కూడా మీ రిఫర్ లింక్, రిఫర్ కోడ్ యూజ్ చేసి సైన్ అప్ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోమనండి వాళ్ళ మొబైల్ ఫోన్లో, శాంసంగ్ మొబైల్ ఫోన్లో. ఆ విధంగా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి. వాళ్ళ దాంట్లో ఉన్న
బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోమనండి. ఆ విధంగా చెక్ చేసుకున్న వెంటనే ఎంతో కొంత మనకు రావడం అయితే జరుగుతుంది. అది ఎంత వస్తుంది అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టడం అయితే జరిగింది. ఆ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోమనండి. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఏం చేయండి అంటే ఏదైనా ఒక యూపీఐడి కానీ లేకపోతే నార్మల్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కదా, గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ పేటిఎంది కానీ ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి జస్ట్ 50 రూపీస్ సెండ్ మనీ చేసుకున్న వెంటనే మీకు ప్రతి రిఫర్కి అక్కడ ఎంతైతే ఉందో టర్మ్ అండ్ కండిషన్స్లో అంతా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం మనకు అమెజాన్ ఓచర్ రూపంగా వచ్చేస్తుంది. దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇంకోటి ఒక మెయిన్ పాయింట్ చూడండి, ఇక్కడ మీరు ఒక్క అకౌంట్ నుండి 5 రిఫర్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటారు. అంటే శాంసంగ్ వ్యాలెట్ నుండి ఒక్క అకౌంట్ శాంసంగ్ మొబైల్ ఫోన్ నుండి 5 రిఫర్స్ మాత్రమే వచ్చేస్తుంది. ప్రతి రిఫర్కి ఎంత వస్తుంది అనేది ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి 5 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే టోటల్గా మీకు అంతా వచ్చేస్తుంది. ఇది కూడా మనకు అమెజాన్ ఓచర్ రూపంగా వచ్చేస్తుంది. దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలంటారా, సింపుల్గా ఈ విధంగా ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. రిఫర్స్ కూడా కంప్లీట్ చేయండి. మీకు ప్రతి రిఫర్కి ఓచర్ కింద వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే ఆ ఓచర్ని అయితే ఓచర్ కోడ్ నెంబర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా అమెజాన్ పే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. అమెజాన్ పే సెక్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు గిఫ్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. యాడ్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ఓచర్ కోడ్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసుకున్న ఓచర్ కోడ్ నంబర్ని అక్కడ పేస్ట్ చేసి యాడ్ చేయండి చాలు. ఆ విధంగా యాడ్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్ గా మనకు అమెజాన్ పే వ్యాలెట్ లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా మీరు 5 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో టోటల్ గా టెలిగ్రామ్ లో ఎంతైతే చెప్పానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓచర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు మీ ఇష్టం పైన ఉంటుంది. చూడండి, ఒక రిఫర్ చేస్తారా మీ ఇష్టమే, అది కూడా 5 రిఫర్ చేస్తారా మీ ఇష్టమే. ఇలా ఓవరాల్ గా ఓచర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓచర్ కోడ్ నంబర్ ని కాపీ చేసుకోండి. సింపుల్ గా అమెజాన్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. యాడ్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. అక్కడ పేస్ట్ చేసి యాడ్ చేయండి. అమెజాన్ పే వ్యాలెట్ లో టోటల్ గా మనకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత దీన్ని మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మాత్రం సింపుల్ గా మీరు మొబైల్ రీఛార్జెస్ కానీ ఇంకా ఏదైనా ఉండండి బిల్ పేమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు వచ్చిన దాంతో. లేదు మీకు బ్యాంక్ లోనే కావాలి అనుకున్నట్లయితే మాత్రం సింపుల్ గా ప్లే స్టోర్ లో వెళ్ళండి. ఔరా గోల్డ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ యూజ్ చేసి అమెజాన్ పే గిఫ్ట్ వ్యాలెట్ లో ఉన్న దాన్ని ఈజీగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్క ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం నా ఐడికి టెలిగ్రామ్ లో వెళ్ళండి. @telugu-tech16 శివ అని సెర్చ్ చేసుకున్న వెంటనే నా ఐడి అనేది వచ్చేస్తుంది. ఆ ఐడికి అయితే మెసేజ్ చేయండి. నేను రిప్లై అనేది ఇచ్చేస్తాను. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఓన్లీ శాంసంగ్ మొబైల్ ఫోన్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇది ఒకటే మనకు మైనస్ అనే చెప్పవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే శాంసంగ్ మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు యూజ్ అవుతుంది. లేదు అనుకున్నట్లయితే మాత్రం మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ దాని నుండి మీరు రిఫర్ చేయండి. వాళ్ళ నుండి మీరు సగం 50-50 షేరింగ్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై